నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాకినాడ జిల్లాలో జగన్ పర్యటనతో రాకపోకలకు అంతరాయం. ఇదేంటని ప్రశ్నించిన ప్రయాణికులపై పోలీసుల దౌర్జన్యం. అక్రమ ఇసుక క్వారీలపై కొరడా ఝుళిపించిన అధికారులు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో 33 ఇసుక లారీలు సీజ్. రెండో రోజు జోరందుకున్న నామినేషన్లు. పత్రాలు దాఖలుకు భారీ ర్యాలీతో వెళ్తున్న అభ్యర్థులు. దేశవ్యాప్తంగా ఓటు వినియోగించుకున్న ప్రముఖులు. ఉత్సాహంగా కొనసాగుతున్న తొలిదశ పోలింగ్. డ్వాక్రా అక్క చెల్లెమ్మలను నిలువులా వంచిన జగన్. 0 వడ్డీ రాయితీ కుదింపుతో 70,000 కోట్ల రుణభారం. కాకినాడ జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటూ సామర్లకోట, పెద్దాపురంలో ఎక్కడికక్కడే ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పెద్దాపురంలో జగన్ బస్సు యాత్ర సందర్భంగా ప్రధాన రహదారుల్లో వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుతో ఆసుపత్రులకు వెళ్లే రోగులు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులను గంటల తరబడి ఎండలోనే ఉంచుతున్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించిన ప్రయాణికులపై ఖాకీలు దౌర్జన్యానికి దిగారు. విద్యార్థులకు పరీక్షలవుతున్నాయి, కాలేజీకు తీసుకెళ్లడానికి దారివ్వాలంటూ అడిగిన ఆటో డ్రైవర్ను ఓ కానిస్టేబుల్ పక్కకు నెట్టేశారు. ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? ఏం నడిచి వెళ్తున్నావే? ఎవరు ఏమో ఎందుకు వదిలేరు? గుంటూరు జిల్లా కొల్లిపర ఇసుక రీచ్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీలను అధికారులు సీజ్ చేశారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 33 లారీలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని లారీలను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అయితే మైదానాల్లో నిలిపిన వాటిల్లో కొన్నింటిని అనధికారికంగా విడుదల చేసేందుకు కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల్లోని ఓ వీధిలో నివాసముంటున్న వారంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురవడం తీవ్ర కలకలం రేపింది. జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతూ 100 మందికి పైగా మంచం పట్టారు. వీధిలోని ఇంటికొకరు మంచం పట్టడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. 2 రోజులుగా సమస్యలతో బాధపడుతున్న వైద్యాధికారులు గ్రామానికి రావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్వరాలు, వాంతులు, విరోచనాలు, మనిషి నీరసనం అయిపోతున్నారు. ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్ళి ముందు ఎమర్జెన్సీ ఐసీలో పెడతారు. ఆ డబ్బులు మేము తట్టుకుని రూపాయి పని చేసేవాళ్ళమే, కానీ అక్కడ డబ్బులు లేదు. ఏదో తెలిసిన ఆర్ఎంపీ చేత సిలోన్లను ఇంజక్షన్లు, యాంటీబయాటిక్ ఎక్కించుకుంటున్నామండి. పొద్దున పిఎస్ గారికి కూడా తెలియజేసాం, ఇట్లా జ్వరం తగులుతుందని. అంటే సరే వస్తాను డ్యూటీలోకి అని అన్నాడు. అది ఎంతవరకు మాకు అయితే తెలిసిందండి. ఏమో మా ఊరు వెళ్ళాం, రామందిరం కాడికి వెళ్ళాం, పానకాలు తాగాం, ఇవన్నీ అంటున్నారు. కానీ వాతావరణం అనేది దేని వల్ల వచ్చిందని నేను తెలియదు. అట్లయితే ఊరు మొత్తం లేదు, ఒక ఏరియాలో ఉంది. మరి ఈ రోజు ఏమి లేదంటే ఇక్కడే వచ్చింది ఈ మూలని. మరి ఎందుకు ఇప్పుడు కారు వేసుకొని తీసుకుపోయారు హాస్పిటల్కి, గుంటూరు. తిరుపతి జిల్లా పుత్తూరులో భారీగా మద్యం బయటపడింది. పుత్తూరు పట్టణ శివార్లోని శ్రీవిద్యా డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవనంలో దాదాపు 250 మద్యం కేసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పుత్తూరు బైపాస్ గోవిందపల్లి సమీపంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు పుత్తూరు వైపు నుంచి వస్తున్న ఆటోను ఆపి తనిఖీ చేశారు. ఆటోలో మద్యాన్ని గుర్తించిన పోలీసులు డ్రైవర్ను ప్రశ్నించడంతో కళాశాలలో మద్యం నిల్వ చేసిన సమాచారం బయటపడింది. ఆటో డ్రైవర్ను వెంట తీసుకువెళ్లి కళాశాలలో నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం నిల్వ చేసిన కళాశాల యజమాని పుత్తూరు పట్టణ వైకాపా కౌన్సిలర్ సోదరుడిగా గుర్తించారు. పట్టుబడిన మద్యం అధికార వైకాపాకి చెందినదిగా పోలీసులు భావిస్తున్నారు. మద్యం నిల్వ చేసిన కళాశాల వద్ద పుత్తూరు పురపాలక వైస్ చైర్మన్ సమీప బంధువుతో పాటు మరో 2 వైకాపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని నారాయణవనం పోలీస్ స్టేషన్కు తరలించారు. మంత్రి రోజా నేడు నామినేషన్ వేస్తుండడం, మద్యం డంప్ దొరకడం చర్చనీయాంశమైంది. వైకాపా నేతలపై కేసు పెట్టకుండా పోలీసులపై మంత్రి ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ప్రచారం జోరుగా సాగుతోంది. కూటమి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఇబ్రహీంపట్నంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మహిళలు హారతులు ఇచ్చి తిలకం దిద్ది స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కృష్ణప్రసాద్ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. సూపర్ 6 పథకాల గురించి ఓటర్లకు వివరించారు. మరోవైపు కృష్ణప్రసాద్ భార్య వసంత శిరీష జీ కొండూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక పార్టీ నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో స్థానిక మహిళలు, తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికలు ధర్మం అధర్మానికి మధ్య జరిగే యుద్ధమని పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్న అన్నారు. రాష్ట్ర అస్తిత్వం, పిల్లల భవితవ్యాన్ని నిర్దేశిస్తాయన్నారు. గుంటూరులో నిర్వహించిన నారీగళం కార్యక్రమంలో భాగంగా కూటమి మహిళా కార్యకర్తలతో శ్రీరత్న సమావేశమయ్యారు. కూటమి అధికారంలోకి వస్తే ఎలాంటి మేలు జరుగుతుందో ఇంటింటికి తిరిగి ఓటర్లకు చెప్పాలని దిశానిర్దేశం చేశారు. మామూలు ఎలక్షన్, రెగ్యులర్ ఎలక్షన్ కాదండి. ఇది నిజంగా ఒక మహాయుద్ధం, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ ఎలక్షన్ ఒక వ్యక్తికో, ఒక నాయకుడికో, ఒక పార్టీకో సంబంధించింది కాదు. మన ఆంధ్ర రాష్ట్ర అస్తిత్వానికి సంబంధించింది, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది. ఇలాంటి సమయంలో ఆడవారందరూ ఒక ఆదిశక్తిలా కదిలి బయటికి వెళ్ళాలి. ప్రతిరోజు లెగిసాక ఈ రోజు నా పర్పస్ ఏంటి అని ఆలోచిస్తే నెక్స్ట్ 25 రోజులకి ఓన్లీ ఎలక్షన్ని ఎలా గెలిపించుకోవాలా అనేదే ఆలోచన రావాలి. తెలుగుదేశం పార్టీకి 40 ఏళ్ల పైన చరిత్ర ఉంది. అంటే దీనిలో 3 తరాల కార్యకర్తలు ఉంటారు. సీనియర్ నాయకులు, మధ్యలోది ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు. సో ఈ ముగ్గురు ముందు సమన్వయపడాలి. అంటే ఒక మహిళా కార్యకర్తలు ఉంటే అతి పెద్ద అమ్మ మనసు చేసుకొని సహనము, ఆలోచనతో ముందుకెళ్తేనే ఈ సంగ్రామాన్ని మనం జయిస్తాం. అందరి ఎయిమ్ ఒకటే, మన తెలుగుదేశం పార్టీ గెలవడం, ప్రభుత్వం మారటం, అదే ఎయిమ్. మనం జనసేన, బీజేపీ మనకెంతో కష్టకాలంలో అండగా నిలిచిన వాళ్ళు, వీళ్ళందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళాలి. ఇవి చెప్పటానికి నాయకులుగా ఇక్కడి నుంచి చాలా తేలిగ్గా ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్న మీకు ఎన్నో లోకల్ ఇష్యూస్ ఉంటాయి. అయినా కూడా దయచేసి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇది గెలిచే విధంగా మీ ప్రయాణం ఉండాలని విన్నపం చేసుకుంటున్నాను. ప్రభుత్వం మారితే మాకిచ్చిన ఇల్లు తీసేసుకుంటారంట, మాకిచ్చిన స్థలాలు తీసుకుంటారంట, అలాగే వాలంటీర్ని సిస్టమ్ రద్దు చేస్తారు, ఇవి మాకు భయాలున్నాయి. ముస్లిం మహిళలకు ఇంకొన్ని ఉన్నాయి. సో అలా చెప్పినప్పుడు అది మనం ఒక అవకాశంగా తీసుకోవాలి, వాళ్ళకి రీఅష్యూరెన్స్ కలిగించాలి. క్లియర్గా చెప్పండి ధైర్యంగా, బాబు గారు మీకు ఇచ్చిన స్థలాలు తీసుకోవటం కాదు కదా, వాటిలో ఇల్లు కట్టిస్తారు అనే రీఅష్యూరెన్స్ వాళ్ళకి ఇవ్వండి. వాలంటీర్ సిస్టమ్ రద్దు అవ్వదు, వీటిని పార్టీలకు అతీతంగా మెరుగుపరిచి ఈ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది అని చెప్పండి. ఆ భరోసా మనం వాళ్ళకి ఇవ్వగలిగినప్పుడు వాళ్ళలో ఒక ఆలోచన మొదలవుతుంది. అప్పుడు మనం ఓటేయండి అని అడగక్కర్లేదు, ఎవరి భయాలు వాళ్ళకు ఉన్నాయి. సో అందుకని మనం ప్రేమగా వాళ్ళ భయాలు తెలుసుకొని చేసినప్పుడు నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది అది ఓటుగా కన్వర్ట్ అవుతుందని. ఇక్కడ కనిపిస్తున్న పసుపు రంగు
ఈ పసుపుతో మన రాష్ట్రాన్ని ప్రక్షాళన చేసుకుందాం. నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి శ్రీకారం చుడదాం. మళ్ళా పల్నాడు జిల్లా నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీలుగా విశిష్ట సేవలందించిన కాసు బ్రహ్మానందరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కొణిజేటి రోసయ్య లాంటి గొప్ప నాయకులు ఆదర్శంగా ముందుకు సాగుతున్నట్టు తెదేపా పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో నర్సరావుపేట ఎంపీగా బరిలో ఉన్న ఆయన గురువారం నర్సరావుపేట కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. 2019లో కూడా ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఈసారి కూడా విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని కొనసాగించడమే తన ధ్యేయమంటున్న లావు శ్రీకృష్ణదేవరాయలతో ఈటీవీ ముఖాముఖి. 2024 సార్వత్రిక ఎన్నికల కీలకటకమైన నామినేషన్ పర్వం ప్రారంభమైంది. ఈ రోజు నర్సరావుపేట ఎంపీ కూటమి అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయలు నామినేషన్ వేశారు. ఆయన ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. నర్సరావుపేట ఎంపీగా మీరు ఈ రోజు నామినేషన్ రెండోసారి నామినేషన్ వేశారు. అంటే ఇన్నిసార్లు ఎంతో మంది ఎంపీలుగా పనిచేసినా మీకు వచ్చినంత గుర్తింపు వాళ్ళకి రాలేదు. అంటే దీనికి కారణం ఏమై ఉంటుంది? అలా ఏం లేదండి, చాలా మందికి ఇక్కడ ఎంపీగా చేసిన వాళ్ళకి చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఇక్కడ నుంచి చాలా పెద్ద వారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా చేశారు. వారి పేరు ఇప్పటికి కూడా ఇక్కడ ప్రజలు కొద్దిగా మంచి పని చేస్తే చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఆయన పేరు ఇప్పటికీ అందరూ చెప్తారు బాగా చేశారని. రోసయ్య గారు ఉన్నారు, ఆయన పేరు ఇప్పటికీ చెప్తారు. జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పేరు ఇప్పటికీ చెప్తారు. వాళ్ళందరి పేర్లు ఏమీ మర్చిపోయిందేం కాదు. వారికి మంచి పేరు వచ్చింది. వారి దారిలోనే మంచి పేరు సంపాదించడానికి నేను నా ప్రయత్నం చేస్తాను. 5 ఏళ్లుగా ఎంపీగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నియోజకవర్గంలో చేపట్టారు. ఇప్పుడు రానున్న రోజులు మళ్ళీ ఎంపీగా ఎంపికైతే మీరు ఎలాంటి అభివృద్ధి చేపట్టనున్నారు? ముఖ్యంగా ఒకటి ఇప్పటికే నేను ఆ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మొదటిది ఏదైతే సాగర్ కొడి కాలం ఉందో దాన్ని స్థిరీకరణ చేయాలి. ఈ సంవత్సరం మీరు చూశారు నీళ్లు లేవు. దానికి ఒకటే మార్గం ఏంటంటే గోదావరి జలాలు తీసుకొచ్చి ఇక్కడ అనుసంధానం చేయటం. రెండోది వాటర్ గ్రిడ్, తాగడానికి నీళ్లు మీకు చూశారు పరిస్థితి ఎలా ఉందో. ఫ్లోరైడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అందుకని అది అన్ని అధిగమించాలంటే ఇది వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలి. మూడవది హెల్త్ కి సంబంధించి మనం మెడికల్ కాలేజ్ అయితే తెచ్చుకున్నాము. 100 బెడ్ హాస్పిటల్ ప్రతి నియోజకవర్గానికి కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నాలుగవది మరొకటి ముఖ్యమైనది ఉద్యోగాలు, జాబ్స్ లేక చాలా యువత ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి ఇక్కడ లాజిస్టిక్స్ వర్కౌట్ ఏర్పాటు చేస్తే కనుక బాగుంటుందని మా ఉద్దేశం. సో ఓవరాల్గా నెక్స్ట్ 5 years ఈ 4-5 విషయాల మీద ఫోకస్ చేయబోతాను. చివరిగా మీ ప్రత్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కూడా యువకుడు, అలాగే మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. సో అతను మీ బరిలో నుంచో ఉన్నారు కదా, అంటే అతని పట్ల మీ యొక్క అభిప్రాయం? అనిల్ కుమార్ యాదవ్ గారు నాకు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి, మంచి వ్యక్తి. సో చూద్దాం. నేనైతే నాకు ఇష్టంతో ఇక్కడికి వచ్చి పోటీ చేస్తా ఉన్నాను. ఆల్రెడీ ఒక 5 సంవత్సరాలు చేశాం కదా, ఇంకొక 5 సంవత్సరాలు దీన్ని ఏదైతే డెవలప్మెంట్ స్టార్ట్ చేసామో అది చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి నా స్టోరీ, నేను చేసిన పని నేను చెప్పుకుంటూ పోవటమే. నేను 2019 ముందు నా మీద పోటీ చేసింది రాయపాటి సాంబశివరావు గారు. ఆయన్ని ఏ రోజు కూడా ఒక మాట నేను అందలేదు, క్యాంపెయిన్ లో కానీ ఎక్కడ కానీ. ఈ క్యాంపెయిన్ లో కానీ నా ప్రత్యర్థి పని కంటే మనం చేసే పని పైన మనం పైన దృష్టి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ నియోజకవర్గంలో మీ విజయం ఖాయమని అంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ఎలాంటి స్పందన వస్తుంది? జాయినింగ్స్ చూస్తూ ఉంటే కనుక ప్రతి జిల్లాలో కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా ఎక్కువ పెద్ద ఎత్తున వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. వాళ్ళకి తెలుస్తుంది, గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది, ఏమవుతుంది ఎలా అవుతుంది అని చెప్పి. మరీ ముఖ్యంగా వైశ్య కమ్యూనిటీ వారికి ఇంకా బాగా తెలుస్తుంది ఎవరు గవర్నమెంట్ వస్తుంది. వాళ్ళు పూర్తిగా టీడీపీ వైపు పూర్తిగా మొగటం జరిగింది. దాన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఏ గవర్నమెంట్ రాబోతా ఉంది, ఎవరు గెలవబోతా ఉన్నారు. అంటే అరవింద్ బాబు గారితో కలిసి చేస్తారు, భారీ ర్యాలీ ఉంటుందని అన్నారు ఉదయం. మామూలుగా నాకు సెంటిమెంట్ గా పోయినసారి ఎలా చేసామో అలానే చేయడం జరిగింది. కానీ ఆ టైమింగ్ ఏదైతే ఉందో మంచి సమయం చూసుకుంటాం కదా. సో ఆ టైమింగ్ 11 o'clock అనుకున్నాము. సో ఆ టైంకి నేను నామినేషన్ వేసి వచ్చిన తర్వాత ర్యాలీలో పాల్గొనడం జరిగింది. రానున్న ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీలు ఏదైతే ఇచ్చామో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలు అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా. నరవలేని నాలుకలా వరాలు గుప్పించడం, ఏరు దాటాక అపరిచితుడిలా నటించడం జగన్ నైజం. డ్వాక్రా రుణాల విప్లవం తెస్తామని నమ్మబలికిన జగన్ గద్దెనెక్కాక డ్వాక్రా అక్క చెల్లెమ్మలను నిలువునా వంచారు. 0 వడ్డీ రాయితీ పరిమితిని కుదించేశారు. జగన్ మోసానికి డ్వాక్రా నవరత్నం నవ్వుల పాలైంది. సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్ అధికారంలోకి వచ్చాక తన టక్కుటమారా విద్యలన్నింటినీ ప్రదర్శించారు. పథకాన్ని అమలు చేసినట్టు నటించి దాని వెనుక కుయుక్తులెన్నో పన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తెలుగుదేశం హయాంలో అమలైన 0 వడ్డీ రాయితీ పరిమితిని మరింత పెంచాల్సింది పోయి దాన్ని కుదించారు. తద్వారా మహిళల నెత్తిన భారీగా వడ్డీల భారం మోపారు. జగన్ దృష్టిలో ఇదే విప్లవమా? పైగా ఈ పథకం గతంలోనే రద్దయినట్టు తాను అధికారం చేపట్టాక
దీనికి మళ్లీ పురుడు పోసినట్టు నిస్సిగ్గుగా అబద్దాలు వల్లవేశారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కనికట్టు చేయటం జగన్కు అలవాటైన విద్యే కదా. చాలా మంది వడ్డీకి రుణాలు బ్యాంకీలలో తీసుకుంటున్నారు, కానీ గ్రూపులలో కేవలం నువ్వు కుదిర్చింది ఎంతంటే 3 లక్షలకే కుదిర్చినావు. 3 లక్షల రుణాలకే వడ్డీ వర్తిస్తుంది, కానీ అది ప్రతి ఒక్కరు ప్రతి నెల కడితేనే తప్ప టోటల్ గా ఒక వ్యక్తి కట్టకపోయినా ఆ ఇంట్లో మనిషి చనిపోయినా కూడా ఆ నెల మాత్రం బ్యాంకుకి అప్పు చెల్లాల్సింది. అంటే వడ్డీల వసూలు చేసే వాళ్ళకంటే ఈనంగా ఈ పరిపాలన. ఆ మనిషి చనిపోయిన బ్యాంకులో ఖచ్చితంగా కట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి దాదాపుగా 9 లక్షల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వాటిలో 1 కోటి మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరికి జీవనోపాధి కల్పనలో బ్యాంకు లింకేజీ రుణాలే కీలకం. ఉమ్మడి రాష్ట్రంలో 2004-09 మధ్య అప్పటి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల సభ్యులు తీసుకునే రుణానికి పావలా వడ్డీ పథకాన్ని అమలు చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక దాన్ని 0 వడ్డీకి మార్చారు. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టాక డ్వాక్రా రుణానికి 5 లక్షల రూపాయల వరకు 0 వడ్డీని వర్తింపచేశారు. తెలుగుదేశం హయాంలో ఒక్కో డ్వాక్రా సంఘానికి బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితి 10 లక్షల వరకు ఉండేది. జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం అప్పట్లో అంతవరకే అనుమతిచ్చింది. 2021లో డ్వాక్రా సంఘాలకిచ్చే రుణ పరిమితిని దేశవ్యాప్తంగా 20 లక్షల రూపాయలకు పెంచింది. కానీ రాష్ట్రంలో అధికారం వెలగబెడుతున్న జగన్ 0 వడ్డీ రాయితీ పరిమితిని 5 లక్షల రూపాయలకు మించి పెంచలేదు సరికదా, రివర్స్లో 3 లక్షల రూపాయలకే పరిమితం చేశారు. నా అక్క చెల్లెమ్మలంటూ మాటల్లో ప్రేమ చూపించే జగన్ డ్వాక్రా మహిళలకు చేసిన ద్రోహమిది. 0 వడ్డీ కింద చాలా పెద్ద పెద్ద చెక్కులు పంచడం జరుగుతుంది, కానీ వీళ్ళకి వస్తున్నది మాత్రం 1000 రూపాయలు 1200కి మించి రావడం లేదు. అంటే ఇంతకంటే మోసం ఏముంటుంది? అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం 10,000 చొప్పున రుణమాఫీ చేస్తే ఇప్పటి ప్రభుత్వం 8,000 మాత్రమే. ఏప్రిల్ 12 నాటికి ఎంత రుణమైతే మీకుందో అంత రుణం రద్దు చేస్తానని చెప్పారు. కానీ ప్రభుత్వం చేసినటువంటిది ఏమిటి అని చెప్పేసి అంటే అన్ని గ్రూపులకు కలిపి 24,000 కోట్ల రూపాయలు మాత్రమే రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. లెక్క వేసి దాని ఫలితం ఏమైందంటే కొన్ని గ్రూపులకి నయా పైసా కూడా రుణం రద్దు కాలేదు. మరికొన్ని గ్రూపులకి 10,000, 5,000 అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అయినటువంటి తీరు చూస్తే మనం ఈ ప్రభుత్వం ఎలా శటకోపం పెట్టిందో డ్వాక్రా మహిళల మీద మనకు అర్థమవుతుంది. జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం గతం నుంచే దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత డ్వాక్రా సంఘాలకు 0 వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. ఏపీలో గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాలు ఆ పథకం పరిధిలో ఉన్నాయి. ఆయా డ్వాక్రా సంఘాలు 3 లక్షల రూపాయల వరకు తీసుకున్న రుణానికి కేంద్రమే 7% వడ్డీని బ్యాంకులకు నేరుగా జమ చేస్తుంది. బ్యాంకులు సరాసరిన 11% వడ్డీ విధిస్తాయనుకుంటే అందులో కేంద్రమే 7% చెల్లిస్తోంది. మిగిలిన 4% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. మిగిలిన జిల్లాల్లో డ్వాక్రా సంఘాల సభ్యులు 20 లక్షల రుణ పరిమితి మించకుండా ఎంత రుణం తీసుకున్నా 3 లక్షల రూపాయల వరకే రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ భారాన్ని భరిస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న 3 లక్షల పరిమితినే వైకాపా ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకుని గతంలో అమలైన 5 లక్షల రాయితీ రుణ పరిమితిని తగ్గించింది. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం ఏటా విడుదల చేస్తున్న 0 వడ్డీ రాయితీలోనూ ఈ 6 జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రాంత సంఘాలకు సంబంధించి కేంద్రం వాటా ఉంది. ఆ విషయం ఎక్కడా చెప్పకుండా అంతా జగనే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. జగన్ గారు వస్తూ ఆ రోజున 0 వడ్డీ అన్నారు. మొత్తము ఎంత తీసుకుంటే అంతకు 0 వడ్డీ అని అనుకున్నాం మేము. లక్షకి 2,000 అని చెప్పేసి ఈ రాసిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ తోటా నాయకులు కానీ మొత్తానికి కూడా ఇవ్వాలి, లేకపోతే మేము లోన్లు రాయమని చెప్తున్నారు. ఆర్పీల మీద డిమాండ్ చేస్తున్నారు అక్కడ ఉన్న నాయకులు. మీరు డ్వాక్రా గ్రూపుల దగ్గర డబ్బులు తీసుకోవాల్సిందే, మాకు ఇవ్వాల్సిందని. ఇది కూడా చాలా అన్యాయం. మరి జగన్ గారిని చాలా నీతిమంత్రి అంటున్నాడు. ఇవాళ జగన్ గారి పాలనే కదా ఉంది. వాళ్ళ సోటామాట నాయకులే కదా డిమాండ్ చేసి ఈ పొదుపు సంఘాల్లో డబ్బులు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకోవాలి? మేము కష్టపడి రూపాయి బ్యాంకులో కట్టుకున్నాం. వీళ్ళు సర్వీస్ ఛార్జీలు ఏంటని మేము అడుగుతున్నాం. ఇవాళ తెలుగుదేశం హయాంలో డ్వాక్రా సంఘాలపై 27,000 కోట్ల రూపాయల అప్పులున్నాయని, ఆ సంఘాలను కుదేలు చేశారని ఎన్నికలకు ముందు జగన్ ఊరూరా గుండెలు బాదుకున్నారు. అదే జగన్ 5 ఏళ్లు తిరిగేసరికి ఆ అప్పును 70,000 కోట్ల రూపాయలకు తీసుకెళ్లారు. అంటే డ్వాక్రా సంఘాల అప్పు దాదాపు 3 రెట్లు పెంచటమే ఆయన చేసిన ఘనకార్యం. అయినా తన ఏలుబడిలోనే డ్వాక్రా సంఘాలు అద్భుతంగా ఉన్నాయంటూ రివర్స్ ప్రచారం చేసుకోవడం జగన్కే చెల్లింది. ఆంధ్రావనిని అన్నపూర్ణగా మార్చి ఆకలిగొన్న కడుపులకు పట్టెడన్నం పెట్టిన అమూల్యమైన ఆనకట్టలను జగన్ గాలికొదిలేశారు. మరమ్మతులకు నిధులు కావాలని అడిగితే కిమ్మనలేదు. కనీసం గ్రీజ్ కూడా పోయలేదు. వరదలొస్తాయని తెలిసి గురక పెట్టారు.
ఈ 5 ఏళ్లు ఆనకట్టల నిర్వహణలో అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శించారు. దానికి మూల్యమే 5 ఏళ్లలో 9 దుర్ఘటనలు. జలాశయాల విధ్వంస రచనలో ఎప్పటికీ చెరిగిపోని రికార్డు సొంతం చేసుకున్న జగన్ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచి కృత్రిమ విపత్తులను కొని తెచ్చారు. అన్నమయ్య జలాశయం మట్టి డ్యాం కొట్టుకుపోయింది. ప్రాజెక్టు గేట్లు సరిగా పనిచేయడం లేదని తెలిసినా వాటిని బాగుచేయడానికి వైకాపా సర్కారు నిధులివ్వలేదు. భారీ వరదపై సమాచారమున్నా గేట్లు ఎత్తకుండా చోద్యం చూశారు. ఫలితంగా 39 మంది చనిపోయారు. ఇళ్లు మునిగి వందలాది కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయి. అదే ఏడాది పించా ప్రాజెక్టు మట్టికట్ట కూడా కొట్టుకుపోయింది. ఆగస్టు 5న పులిచింతల ప్రాజెక్టులో 16వ నంబరు గేటు కొట్టుకుపోయింది. టైప్లాట్లు పూర్తిగా తెగిపోయాయి. అప్పటికి 2 ఏళ్లుగా గేట్ల నిర్వహణ పట్టించుకోకపోవడమే ప్రమాదానికి కారణమని నిపుణులు తేల్చారు. 2022 ఆగస్టు 31న గుండ్లకమ్మలో 3వ నంబరు గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులకు 3 కోట్లడిగితే జగన్ సర్కార్ ఇవ్వకపోవడం వల్లే ఆ పరిస్థితి ఎదురైంది. మొదటిసారి కొట్టుకుపోయిన గేటును బిగించకముందే 2023 డిసెంబర్ 8న గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటు రెండోసారి కొట్టుకుపోయింది. జగన్ ఏలుబడిలో ప్రకృతి విపత్తుల కన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎక్కువ నష్టం జరిగింది. 2020లో కృష్ణానదికి వచ్చిన వరదను ఏపీలో సరిగ్గా నిర్వహించని ఫలితంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 51 గ్రామాలు మునిగిపోయాయి. వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినా అక్కడి నీరంతా నది నుంచి దిగువకే వస్తుందని తెలిసినా మన ప్రభుత్వం మేల్కోలేదు. 2020 ఆగస్టులో శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లపై నుంచి నీరు పొంగి పొర్లితే జగన్ చేష్టలుడిగి చూశారు. ఫలితమే 2021 సెప్టెంబర్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. 2020లో వచ్చిన భారీ వరదలకు పోలవరంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎగువ కాఫర్ డ్యాంలోని గ్యాప్లను సకాలంలో పూడ్చకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాలును మళ్లీ 100 కోట్లు వెచ్చించి కొత్తగా నిర్మించాల్సి వచ్చింది. పోలవరం గైడ్ బండ్ 2023 ఆగస్టులో కుంగిపోయింది. వైకాపా ఏలుబడిలో చేపట్టిన ఈ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం, డిజైన్లకు అనుగుణంగా పనులు చేపట్టకపోవడమే కారణమని తేల్చారు. ప్రాజెక్టుల నిర్వహణకు కొద్దిపాటి నిధులు ఇవ్వలేక జగన్ సర్కారు చేతులెత్తేసింది. డ్యాంలను కాపాడుకునేందుకు ఏటా నిర్వహణ పనులు తప్పనిసరి చేపట్టాలి. అన్ని పరికరాలను తనిఖీ చేసుకోవాలి. గ్రీజు పెట్టుకోవాలి. తలుపులు ఎత్తే వ్యవస్థను పరీక్షించుకోవాలి. వాటికి తుప్పు పట్టిందా, గట్టిగా ఉన్నాయా అనేది పరిశీలించి ఎప్పటికప్పుడు బాగు చేసుకోవాలి. ఇలాంటి పనులకు నిధులు కావాలని అధికారులు ప్రతిపాదించినా పట్టించుకోరు. విశాఖలోని మేఘాద్రిగడ్డ రిజర్వాయర్, స్పిల్వే గేట్లు దెబ్బతిన్నాయి. 6 గేట్లలో 2 పూర్తిగా తెరవడానికి వీల్లేని దుస్థితికొచ్చాయి. వీటి మరమ్మతుకు 3,40,00,000 కావాలని కోరితే ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉత్తరాంధ్రలోని రైవాడ జలాశయంలోని గేట్లు పాడైనా వీటికీ నిధులివ్వడం లేదు. కోనం జలాశయంలో స్పిల్వే గేటు కుంగిపోయింది. పెద్దేరు జలాశయంలోనూ నీరు లీకవుతోంది. రాయలసీమకు కీలకమైన పోతిరెడ్డిపాడు హైడ్ రెగ్యులేటర్ నిర్వహణకు నిధులివ్వలేదు. సుంకేసుల ప్రాజెక్టు సమస్యల్లోనే ఉంది. మొత్తానికి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఇలాంటి గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటున్నాయి. జగన్ ప్రభుత్వంలో బిల్లుల చెల్లింపులు సరిగా లేకపోవడంతో
చిన్న చిన్న పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదు. కేంద్రంలోని డ్యాం భద్రతా కమిటీ ఏటా కొన్ని ప్రాజెక్టులు సందర్శించి వాటి నిర్వహణ, ఇతర సమస్యలపై నివేదికలిచ్చినా తగిన చర్యల్లేవు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర అధ్యయనం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని 2021 డిసెంబర్ 9న జగన్ అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఒక కమిటీ కూడా వేశారు. కానీ ఆ కమిటీ ఏం చేసిందో ఎవరికీ తెలియదు. ప్రాజెక్టుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం డ్రిప్ పథకం కింద నిధులిస్తున్నా జగన్ వాటిని సాధించలేకపోయారు. ఆయన జమానాలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం దేవుడెరుగు. ఉన్నవాటి నిర్వహణకు నిధులివ్వక ఏకంగా ఆనకట్టలే కొట్టుకుపోయాయి. వాతావరణ శాఖ, కేంద్ర జల సంఘం, కేంద్ర ప్రభుత్వం అందించే సమాచారం ఆధారంగా వైకాపా ప్రభుత్వం విపత్తు నిర్వహణపై ఏనాడూ దృష్టి పెట్టిన పాపాన పోలేదు. వరదల సమయంలో డ్యాంల నిర్వహణ తెలియని, ఏ కాలువలోకి ఎంత పరిమాణంలో నీటిని వదలాలో కూడా అవగాహన లేని వందిమాగదులకు ఇష్టారాజ్యంగా పదవులు కట్టబెట్టి రాష్ట్ర ప్రజలకు చేతులారా కష్టాలు కొని తెచ్చారు జగన్.